చంద్రబాబు నాయుడు గారి గ్రాఫిక్స్. ఎప్పుడన్నా రాజధాని ఎక్కడుంది ఎలా ఉంది అని చెప్పి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా? బాహుబలి సినిమా చూడండి మీకు అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ. 5 ఏళ్ళు అయిపోయింది ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పర్మనెంట్ అనే పేరుతో రాజధాని ప్రాంతంలో మీకు కనిపించదు. అక్కడ పైపెచ్చి తగుదమ్మా అంటూ పెద్ద పోటీలాగా వచ్చి మళ్ళీ వచ్చి రాజధాని చూసి ఈ శ్మశానం చూసి ఆడడానికా? ఏంటి నువ్వు చేసిన పని? నేను మొత్తం ఆ కట్టమేం చెల్తూనే ఉన్నాను. ఎక్కడయ్యా ఈ క్యాపిటల్ అని అడిగాను నాతో వచ్చినటువంటి వారికి. నేను రాజస్థాన్ ఎడారిలో బయలుదేరినట్టు ఉంది. అది కొంతమంది చెప్పలేకపోవచ్చు. టీడీపీ ముసుగులో ఉన్న కొంతమంది చేస్తున్న పెయిడ్ ఆర్టిస్టులు కానివ్వండి, లేకపోతే కొంతమంది అసాంఘిక వ్యక్తులు వచ్చి వాళ్ళు చేస్తున్న పనులు ఉన్నాయి. కానీ ఇక్కడ చాలా రకాల పశువులు, కుక్కలు, దున్నపోతులు, గేదెలు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు. రైతులంటే కష్టపడి పనిచేసి నాగలు దున్ని పొద్దు నుంచి పొలం నీళ్లు పెట్టి మోగాళ్ళలోతు బురదలో ఉండి ఏదో ఒకటి తిని ఉంటారు. కానీ మీరు త్యాగం చేయాల రాజధాని కోసం వ్యాపారం చేశారన్నమాట. మళ్ళీ నా ఎకరం నీకు ఇస్తాను, తిరిగి నాకు 1450 గజాలు ఇస్తాను ఇవ్వండి అని అంటే అది త్యాగం అనబడు. రాజధాని లింగు అని 8 ఊర్లో ఉన్నారు. వాళ్ళేమో గొప్ప పోరాటం చేస్తారట. రోజు పత్రికల్లో బొమ్మలు కనిపిస్తున్నాయి. ఎందుకు నాయన పోరాటం? ఇరగబడిపోతారట, ఉద్యమం చేస్తారట. రోజు వార్తలు అవేవి మనకి. టీ బోకస్ అంతను ఆ 18 ఊర్లోనే టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన అది తప్ప ఇంకెవ్వబడలేదు. ఆడవాళ్ళని తీసుకొచ్చి ఆడంగిలి వెదవల్లాగా వెనక దాక్కొని ఆడవాళ్ళని ముందు పెట్టి పోలీసులు కొట్టారని డ్రామాలు ఆడుతున్నారా? ఎందుకు ఆడవాళ్ళని ముందు పెట్టుకున్నారు? మీరు మగాళ్ళు కదా? మంచి టీ షర్ట్ దాని మీద తక్కి టవల్ వేసుకున్నాడు. రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. అన్యాయం అసలు. పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ధర్నాలు చేయిస్తున్నారు, ప్రొటెస్టులు చేయిస్తున్నారని. ఏమి ఇది వాస్తవం కాదా? వాళ్ళు రైతుల వాళ్ళు. మనందరం మొన్ననే చూసాం, కొంతమంది రైతులు విమానం ఎక్కి ఢిల్లీ వెళ్ళి నిరసన వ్యక్తం చేశారట. ఏమిటి ఇది? ఎక్కడన్నా విన్నాం మనం? రైతులు విమానం ఎక్కి ఢిల్లీ వెళ్ళి అక్కడేమో నిరసన చేశారట అమరావతి రైతులు. ఇలాంటివన్నీ చేస్తే అమరావతిలో నిరసనలు చేసేటటువంటి వ్యక్తుల మీద గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గిపోతుంది పూర్తిగా. ఏ కోసానైనా సరే వాళ్ళు రైతుల్లాగా ఉన్నారా? మనందరం మొన్ననే చూస్తుంటాం టీవీల్లో. జై అమరావతి అనుకుని వాళ్ళందరూ నినాదాలు చేసుకుంటూ విమానం మీద వెళ్ళారు.